అదే ఒకటి గ్యారెంటీ ఉంది. ఏమి? మనిషిన మరణం. మనిషిని మరణంలో ఒకటి గ్యారెంటీ ఉంది. కరెక్టా? రెండేది ఏముంది? మనిషిని మరణం మాత్రం ఖచ్చితంగా ఉంది లోకంలో, వ్యాధి గ్యారెంటీ లేదు. అయితే రెండే ఇంకొకటి ఉంది, మనుషులు పునరుద్ధరణమైంది రెండేది ఉంది. హల్లెలూయా. ఆ రెండు కార్యాలకి మేము ఎంత పోరాడతాం కదా, ఎంతలా పోరాడాలి. ఆ కమిట్మెంట్స్, ఈ కమిట్మెంట్స్, ఆ అప్పులు, ఈ ఇంటి బడగ, ఆ పెళ్ళము, ఈ బిడ్డలు. హల్లెలూయా. ఏమి మోసుకొని పోయేది లేదు, ఏమి ఎత్తుకొని పోయేది లేదు, ఏమి జొన్న వంకలు వేసుకొని పోయేది ఏమి లేదు. హల్లెలూయా. చిన్నగా ఒక మాట చెప్పేస్తే నీకు నైట్ ఏదైనా షార్ట్స్ వీడియో చూస్తే అమెరికాలో ఎంతో డాలర్ వాళ్ళకి శాలరీ ఉంది. $5 ఏమో ఉంది, $5,000 శాలరీ ఉంది అతనికి. నిజంగా ఇప్పుడు ఉండేది, ప్రస్తుతానికి ఉండేది, ఇప్పుడు జరుగుతూ ఉండే కార్యం. అట్లా వ్యక్తి అయిపోయింది, 60-65 ఏళ్ళండి, 3 బిడ్డలు పంపించిన వాళ్ళు అంతా పెద్ద పొదిగిలో ఉంటారు. ఎంత అమెరికాలో సెటిల్ అవుతారో, అమెరికన్ డాలర్స్ మన ఇండియాలో మార్చితే ఒక నెలకి 24 lakhs, నెలకి 24 లక్షలు. ఆడింది డబ్బులు ఇలా మార్పిస్తాయి. అట్లంతా ఉంది. 75కి 55 ఇల్లు కట్టినాడు ఇక్కడ బెంగళూరులో సందర్శనంగా. 75కి 55 ఇల్లు కట్టినాడు. ఏం కావాలా అన్నీ, తాజ్మహల్ అన్నీ దాంట్లోనే ఉంది ఆ బిల్డింగ్ లా. కానీ వాసన చేసేవారు ఎవరు? ఒక్కరే ఉన్నాడు. ఎట్లా లాగేసిందో అట్లే ఉంది. అన్ని కెమెరా సిస్టము, అన్ని డిజిటల్ కెమెరా సిస్టము. ఒక 20 కావాలి లోగా రావాలంటే కూడా ఆడ అమెరికాలో ఉండడానికి తెలుస్తుంది. అట్లా సిస్టమ్ పెట్టి వాళ్ళ ఇంటి దగ్గర 13 జనాలు 10 చిన్నలు ఉండాలో వాళ్ళకి ఎప్పుడు దాని పెళ్లికి చూసుకొని వంట చేసుకుని తినేది. ఇట్లా కాలు వేసి వాడు ఒకడే ఉన్నాడు. ఇది మైసూరు దసరా చూడాలనేసి ఇప్పుడు అమెరికా నుంచి బెంగళూరుకి వచ్చినాడు. నన్ను కాదు వచ్చినాడు. హల్లెలూయా. ఇలాగే వాడు చెప్తాడు సాక్షి ఏమంటే, వ్యాధి 4 కాదు శాశ్వతం, 4 ఉంటే ఆ మరణం. హల్లెలూయా. చెప్తాడు ఇది శాశ్వతం కాదు, నాకు ఈ మరణమే శాశ్వతం. హల్లెలూయా. అమెరికాలో అంటున్నది పేమెంట్, అదే పేమెంట్ ఇక్కడ 24 lakhs ఉంది. నాకేం కావాలి అంతా ఇచ్చిన దేవుడు. అయితే నాకు వైఫ్ లేదు. నా వైఫ్ని చిన్నప్పుడే రాజకుమారి ఉన్నట్లు ఉండే నా వైఫ్ లేదు. అన్ని నవ్వు తింటా ఉంటాం. హల్లెలూయా. ఇప్పుడు నేనేమి ఎందుకు ఈ మాట చెప్తానంటే, మనలోగా ఒక కొత్త కార్యంలో రావాలా. అలాగే మేము వస్తాము, సండే వస్తాము, కూర్చుంటాము, లేసిపోతాము, ఇంట్లో పోయి వంట చేసుకుంటాం, తింటాము, ఆ మాట ఈ మాటలు వచ్చే వస్తుంది. కుటుంబం అంటే అది ఉండే ఉంటుంది. కరెక్టా? మనలోగా మంచి కార్యం రాలేదంటే మేము కొత్తగా ఎదిగిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ పాపం కదా, చిన్న పిల్లలు ఉంటారు, వాడికి మంచిదంతా మేము చెప్పిస్తానే వాళ్ళు పైకి తెస్తారు, మంచిదంతా ఇంకోమంటారు. అదే మేము చెడు చెప్పిస్తే ఆ వాడి మీద చెడుదే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అన్ని ఎవరిలో అందరికీ ఇది ఉంది, న్యాయ తీర్పు ఉంది, అందరికీ మనం చేస్తారు. హల్లెలూయా. అప్పుడు ఉన్నప్పుడు మేము స్ట్రాంగ్ చేస్తాం. ఏమి లేదు మోసపోయింది, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోపోదంతే. హల్లెలూయా. ఓ వాక్య సందర్భం కీర్తన 9వ అధ్యాయంలో 1వ వచనం. యెహోవనే ಮನಪೂರ್ವಕವಾಗಿ ನಿನ್ನನ್ನು ಕೊಂಡಾಡುವೆನು, ನೀನು ಮಾಡಿದ ಅದ್ಭುತಗಳನ್ನೆಲ್ಲ ವರ್ಣಿಸುವೆನು. ಯೆಹೋವನೇ ಮನಪೂರ್ವಕವಾಗಿ ನನ್ನ ಕೊಂಡಾಡುವೆನು, ನೀನು ಮಾಡಿದ ಅದ್ಭುತಗಳನ್ನು ವರ್ಣಿಸುವೆನು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಮನಪೂರ್ವಕ ಕೊಂಡಾಡಬೇಕು ಅಂತಂದ್ರೆ ಏನು?
ನಮ್ಮ ಹೃದಯ ಪೂರ್ತಿ మన హృదయంలో మనపూర్వకంగా అర్థం పర్థం కాదు, మనపూర్వకంగా నా స్వయచిత్త ఇది నా బిడ్డ అంట కదా, అలాగే ఇది నాది హక్కు అని మనపూర్వకంగా యేసు స్వామిని ఏం చేయాలి? కొండాటం చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు మనకి యా సర్టిఫికేట్ మనకి లేదు. నేను ఆల్రెడీ మీకు చెప్పేసినాను, 2 సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉంది, 2 వాళ్ళ దగ్గర ఉంది. మన ఇక్కడ లోకం ఇచ్చే సర్టిఫికేట్ మనకి రావద్దు. మాకు కావాల్సిన సర్టిఫికేట్ అదే. మనపూర్వకంగా కొండాలంటే మేము మన హృదయంలో కొత్త కొత్త కార్యాలు ప్రతిరోజు మేము తెచ్చుకున్నాం. ఏం తెచ్చుకున్నారా? కొత్త కొత్త కార్యం తెచ్చుకున్నారా? ఆ కొత్త కార్యం యాడ దొరుకుతుందంటే, యాడ దొరికేదో మన యేసు ప్రభువు మాట దొరుకుతుంది. హల్లెలూయా. మనపూర్వక ఎవరు గ్యారెంటీ ఇస్తాం? గ్యారెంటీ నేను అంటే నా గ్యారెంటీ ఇంకొక కూతురుగా చెప్తారు, గ్యారెంటీ ఇస్తారు. ఆ గ్యారెంటీ ఇచ్చిన రోజే నువ్వే గ్యారెంటీ లేకపోతే ఎవరు గ్యారెంటీ ఇస్తారు? ఎవరు లేదు. హల్లెలూయా. అదే మేము దేవుని నామం చూపిస్తే వాళ్ళ గ్యారెంటీ ఉండే ఉంటారు. హల్లెలూయా. దేవుని నామం చూపేయాలి. ఒక రోజు వచ్చినప్పుడు లోగా ఉంది ఈ విగ్రహాలంతా ప్యాక్ చేసి పారేస్తారు. ఎందుకంటే మనకి సత్యం తెలుసుకున్నాము. ఏం సత్యం అర్థకున్నాము? మనకి గ్యారెంటీ ఇష్టం ఎవరు లేదు, లోకంలో గ్యారెంటీ ఎవరు లేదు, శాశ్వతం ఎవరు లేదు. ఉన్నారా? లేదు. హల్లెలూయా. ఈ దేవుని వాక్యం చెప్తుంది, మనపూర్వకವಾಗಿ ಯೆಹೋವನೇ ಮನಪೂರ್ವಕವಾಗಿ ನಿನ್ನನ್ನು ಕೊಂಡಾಡುವೆನು, ನೀನು ಮಾಡಿದ అద్భుత కార్యಗಳನ್ನೆಲ್ಲ వర్ణిಸುವೆನು. మనపూర్వకంగా మేము కొండాడాలా? వాళ్ళు చేసిన అద్భుత కార్యాలు ఏం ಮಾಡಬೇಕಂತೆ? వర్ణిస్తాం. హల్లెలూయా. మన జీవితంలో ఏమో అద్భుతం కార్యం చేయలేదు కదా, చేర్చినది మనపూర్వకంగా చేస్తున్న దగ్గర మేము మొరపెట్టాలా? అప్పుడు వాళ్ళు చేసిన అద్భుత కార్యాన్ని నలుగురికి చెప్పాలా? దాంట్లో మేము రుచి పడతాం. ఏమీ లేదంటే ఏమీ లేదు, కొత్త కొత్త కార్యక్రమంలో రాలేదంటే నేను కొత్త మనుషులు అయ్యే సాధ్యమే లేదు. మీరు ఏడన పండి ఎక్కడ మీరు వినండి దేవుని వాక్యము. కొత్త కార్యక్రమానికి రాలేదంటే, కొత్త విషయం మన హృదయం రాలేదంటే మేము కొత్తగా మారే ఛాన్సే లేదు. అదే చర్చు, అదే రాజీవంతో, అదే లాభ సిస్టరు, అదే మారడంతో, అదే సిస్టరు, పోతాము వస్తాము ఇట్లా ఉంటుంది. మేము మారాలంటే మన హృదయంలో ఏమైనా మేము ఎదగాల. ఇప్పుడు కోడి దాని మేపు కావాలంటే చెత్త దగ్గర పోతుంది, ఎట్లా దొరుకుతుంది? ఇంకా ఏమైనా దొరుకుతుందేమో, దొరుకుతుందా లేదా? అట్లేమేమో దేవుని వాక్యంగా, దేవుని రాజ్యంగా ఇంకా ఏమైనా ఉందో ఎదగాల. మేము ఎదగకపోతే మేము అలాగే ఉంటాం. హల్లెలూయా. అలాగే ఉంటాము. మేము ఎదిగినే మేము పరలోక రాజ్యాన్ని నేను చూడాలా. హల్లెలూయా. మేము ఎదిగే వాళ్ళే ఉండాలా. దేవుని రాజ్యంలో మేము ఎదిగే వాళ్ళే ఉండాలా. ఎదుకొని ఒక రోజు వస్తుంది, అప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలా. హల్లెలూయా. మన కార్యం అదే, మన డ్యూటీనే అది. వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా వాళ్ళంతా మనకు వద్దు. మన రాజ్యం వేరే, మన దారినే వేరే. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాగే మేము యేసు ప్రభువుని రుచి మేము చూడాలి. రుచి ఎప్పుడు మేము రుచి పడుతామో, రుచి ఎవరు చూస్తామో మనకి ఎవరు ఎవరేమో చెప్పి మనకి అసహ్యం కాదు. అవుతుందా? హల్లెలూయా. మనపూర్వకంగా కొండాలంటే యేసు ప్రభువుని మనలోగా, మన హృదయంలో కొత్త కార్యాలు సృష్టి చేసుకున్నాం. మేమే తీసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. 4వ వాక్యం ఒకటి, ನನ್ನ ರಾಜ್ಯದಲ್ಲಿ ನೀನು ನ್ಯಾಯವನ್ನು ಸ್ಥಾಪಿಸಿದ್ದಿ, ನೀನು ಆಸನರೂಢನಾಗಿ ನೀತಿಯಿಂದ ನ್ಯಾಯವನ್ನು ನಿರ್ಮಿಸುತ್ತಿ. ನನ್ನ ಹಗೆಗಳು ನಿನ್ನ ಎದುರಿನಿಂದ ಹಿಂದಿರುಗಿ ಎಡವಿ ಬಿದ್ದು ಹಾಳಾದರಲ್ಲ. ನನ್ನ ರಾಜ್ಯದಲ್ಲಿ ನೀನು ನ್ಯಾಯವನ್ನು ಸ್ಥಾಪಿಸಿದ್ದಿ, ನೀನು ಆಸನರೂಢನಾಗಿ ನೀತಿಯಿಂದ ನ್ಯಾಯವನ್ನು ನಿರ್ಮಿಸುತ್ತಿ. ఇక్కడ నీతి అంటే ఏమి? మన మంచితనం. కరెక్టా? మన మంచితనం ఇంకా ఎన్నో నిర్మించదు. న్యాయం నిర్మించదు. కరెక్టా? మేము నీతి ఉంటే ఈ మార్గంలో పెద్దవాడు
మనకి ఉండవలతో మన పెద్దవాడు, మీరు ఉండేవాళ్ళ కింద పెద్దవాడు. వాళ్ళు కార్యంలో నీతి ఉంటే వాళ్ళు చెప్పేదంతా ఖచ్చితంగా ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నీతిగా ఉన్నారు. వాళ్ళు చెప్పే మాటలే న్యాయం ఉంటుంది. కరెక్టా? వాళ్ళే నీతి తప్పిపోయిస్తే ఇంకా ఎవరు మాట మేము అడగాలి? ఎవరు మాట మేము వినాలా? ఇక్కడ దేవుడికి నీతి మార్గం ఏమైనా సరే అనుకో, ನನ್ನ ವ್ಯಾಜ್ಯದಲ್ಲಿ ನೀನು ನ್ಯಾಯವನ್ನು ಸ್ಥಾಪಿಸಿದಿ. ನೀನು ಆಸನ ರೂಢನಾಗಿ ನೀತಿಯಿಂದ ನ್ಯಾಯವನ್ನು ನಿರ್ಮಿಸುತ್ತಿ. నీతిಯಿಂದ న్యాయವನ್ನು నిర్మిస్తారు. హల్లెలూయా. నీతి నుంచి న్యాయము నిర్మిస్తారు. హల్లెలూయా. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే వాళ్ళ నుంచి నీతి మాటలో న్యాయ మాటలతో బయటకు వస్తుంది. వాళ్ళే స్ట్రాంగ్ లేదంటే ఎవరి దగ్గర వస్తుంది మాట? ఎవరో వస్తుందా? ఇప్పుడు దేవుడు స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళు చెప్పేది మంచిదే ఉంటుంది, మేము చెప్పేది మంచిదే ఉంటుందా? హల్లెలూయా. నీతి న్యాయం కావాలంటే స్ట్రాంగ్ ఉండే వ్యక్తి కావాలా? హల్లెలూయా. ఆ స్ట్రాంగ్ ఉండే వ్యక్తి ఆడది ఈ జగత్తులో ఎవరు లేదు, వాళ్ళకి ఇస్తే. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ మరణం వచ్చింది, వాళ్ళు మరణం జయించి వచ్చినారు. హల్లెలూయా. ఎందుకంటే మన పాపాలను కడిగేదానికి, మేము అక్రమంలో ఉండేదానికి, ఏడిపించడానికి, ఈ విధంగా మేము పాపంలో జరుగుతూ ఉంటామో దాన్ని కడిగేదానికి. హల్లెలూయా. హల్లెలూయా. మేమంతా మంచోళ్ళా? ఎవరు మంచోళ్ళు కాలేదా? అంతా పాపం చేసేవాళ్ళే, పాపం చేస్తూనే ఉండేవాళ్ళే, అక్రమం చేస్తూనే ఉండేవాళ్ళే, వెనక ముద్రకు మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. ఎప్పుడు తనక ఎవరేమి సాక్ష్య కాదు. దాన్ని మేము కొత్తగా వాళ్ళ ఉదయంలా మార్చుకోలేదు. ಒಂದು ಫಸ್ಟ್ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ పిల్లడు సెడత 10th అవుతాడా? అయ్యదు. మేము మార్చుకోవాలా, మన కార్యాలు మార్చుకునే దేవునికి అనుకోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ దగ్గర ఉండేంత సుఖము, వాళ్ళ దగ్గర ఉండేంత సంపత్తు వేరే లోకంలో యాడ దొరుకుతుంది? హల్లెలూయా. దొరుకుతుందా? దొరికే ఛాన్స్ లేదు. హల్లెలూయా. ఇంకో వాక్యం చదువుము, 7:8 ಯೆಹೋವನಾದರೂ ಯಾವಾಗಲೂ ನೆಲೆಗೊಂಡಿದ್ದು ನ್ಯಾಯ ವಿಚಾರಿಸುವುದಕ್ಕಾಗಿ ತನ್ನ ಸಿಂಹಾಸನವನ್ನು ಸ್ಥಾಪಿಸಿದ್ದಾನೆ. ಆತನ ನೀತಿಗನುಸಾರವಾಗಿ ಲೋಕಕ್ಕೆ ನ್ಯಾಯ ತೀರಿಸುವನು. నీతికి అనుసారంగా లోకానికి న్యాయం తీర్పించేవాడు ఎవరు? ఆతుడు. హల్లెలూయా. ఆతుడు నీతికి అనుసారంగా న్యాయం తీర్పించిన అయినాడు. హల్లెలూయా. అప్పుడు మేము తాత ముత్తాతకాలంగా ఈ పోలీస్ స్టేషన్ అంతా ఉండేది, ఉండేది. నలుగురు ఎవరో చెప్తే అదే రైట్, అట్లుందే న్యాయం. నీతికి అనుసారం చెప్తే ఎవరైనా చెప్తే నలుగురు అట్లే వాళ్ళు మాకే రెస్పెక్ట్ ఇస్తా ఉండ్రి, వాళ్ళు చెప్తుంటే ఇంత ఉండ్రి, అట్లే పోతుంటారు. పోలీస్ స్టేషన్ అంతా ఉండేది. ఉంటే యాదో ఊళ్ళో ఉండే యాడో. ఇప్పుడు హెచ్ఎస్కి స్టేషన్ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ జనరేషన్ వేరే, ఈ జనరేషన్ వేరే. అయితే ఆ జనరేషన్ లో ఉండేది ప్రభు ఒకడే, ఈ జనరేషన్ లో ఉండే ప్రభు ఒకడే. హల్లెలూయా. ప్రభు అలాగే ఉంటాడు, జనాలు మానేసినారు. హల్లెలూయా. ప్రభు అలాగే ఉన్నారు, జనాలు మారిపోయినారు. ఆ జనరేషన్ వ్యక్తులు మారిపోయినారు, ఈ జనరేషన్ ఉండే వ్యక్తులు మారిపోయినారు. హల్లెలూయా. ఆ జనరేషన్ వ్యక్తులు వయసు ఉన్నారు, ఈ జనరేషన్ అంతా పాడైపోయినారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాగే ఎన్నో కార్యాలు మనకు జరుగుతూ ఉంది, మనకి తెలుస్తూ ఉంటాం. ఎన్నో కార్యాలు 2025లో ఈ మహారాష్ట్రలో, మళ్ళా ఇది ఉత్తరప్రదేశ్లో ఈ ఇట్లా జాగాల షేర్పే పోయిస్తుంది, సునామీ వస్తుంది అని ఒక ప్రవాది వాక్య ఒక భాష చెప్పింది హిందీలో వాళ్ళు చెప్పింది. తర్వాత వాక్యాలు చెప్పింది. పోయిన దానికి వెనక్కి అట్లే జరిగింది. హల్లెలూయా. అట్లే జరిగింది. ఫ్లేవర్ అంతా పడిపోయింది, సునామీ అంతా వచ్చి ఇందులో అంతా పాడైపోయింది. అలాగే నడిచింది.
అలాగే నడిచినప్పుడు వాళ్ళు మాట్లాడిందా దేవుడు మాట్లాడిందా? దేవుడు మాట్లాడింది. దేవుడు ఏం చెప్తున్నా అది జరగాలి. ఎవరు ముఖాలతో కానీ మాట్లాడతారు దేవుడు, కరెక్టా? ఎవరు ముఖాలతో కానీ మాట్లాడతారు దేవుడు. అలాగే జరిగింది. అలాగే జరిగి 15 రోజులు 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. అలాగే జరిగింది. ఇప్పుడు ఆ పాస్టర్ని అరెస్ట్ చేస్తున్నారు. హల్లెలూయా. అరెస్ట్ చేస్తా ఉన్నారు. మీరేమో చేస్తా ఉంటారు, అందరూ ఏమో చేస్తామని అరెస్ట్ చేస్తా ఉంటారు. హల్లెలూయా. అలాగే జనాల్లో కాన్సెప్ట్ అలాగే ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. ఎవరు మంచిది చేసి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఆడే తొక్కేయాల. ఏం చేయాలా? ఆడే తొక్కేయాల. అలాగే ఉండే జనరేషన్ ఇప్పుడు, ఆ జనరేషన్ ఇప్పుడు నడుస్తూ ఉంటుంది. ఇంకో కొన్ని జనాలు దాన్నే వాళ్ళు కోఆపరేట్ చేసేది, ఎత్తించేది. అవును ఇదే సరే ఇదే సరే. హల్లెలూయా. యాది శాశ్వతం లేదు అనేది ఎవరికి తెలియదు, తెలుసా? యాది శాశ్వతం లేదు. లోకంలో పాపం నిండిపోయింది. రాత్రి నేను 12 గంటల ఇక్కడ వాక్ చేస్తున్నాను, 12 గంటల అయింది. వస్తా ఉన్నాను. అక్కడ ఎవరైనా ఏమేమో ఇంకా చిన్న అమ్మాయిలు 16 ఏళ్ళు 17 ఏళ్ళు అమ్మాయి నాతో హిందీ వాళ్ళు రోడ్డు కూడా తిరుగుతూనే ఉంటారు. హల్లెలూయా. అలాగే లోకము పాపము నిండిపోయింది. మనకి ఇచ్చిన దేవుడు వాక్యం పట్టుకొని మేము పరలోక రాజ్యాన్ని ఎదగాలంటే ఇంకేది శాశ్వతం మనకి లేదు. ఉండే అవకాశం మేము కలుసుకుంటే మనం దొరికేది. ఇదంతా 100% ఖచ్చితము. ఇచ్చినది మేము విద్యకు పట్టుకోగల, మనకి అదే సమస్యలు రాని విద్యకు పట్టుకుంటేనే మేము ఆడ ఇలా జాలకి అవకాశం ఉండేది, కరెక్టా? అవకాశం మీకున్నట్లు మేము జాగ్రత్త కాపాడుతుందా? ఇంకో వాక్యం గురించి ప్రార్థన చేస్తాను. ఏంటి చదవండి. ದಿಕ್ಕಿಲ್ಲದವರು ಕಡೆಯವರೆಗೂ ಮರೆಯಲ್ಪಡುವುದಿಲ್ಲ, ದೀನರ ನಿರೀಕ್ಷೆಯು ಕೆಡುವುದೇ ಇಲ್ಲ. దీనర నిరీక్షలు, మన నిరీక్షలు యాపదు పాడైపోయేది. హల్లెలూయా. మన ప్రార్థనలో యాపదు పాడైపోయేది. ఎందుకంటే మేము దిక్కులాగిన వాళ్ళు, వాళ్ళే మేము ప్రభుని నమ్మిదామో, వాళ్ళే మన దేవుడిని నమ్మిదామో, వాళ్ళే మన దారి మార్గం నమ్మిదామో, వాళ్ళే మన తండ్రిని మేము నమ్మిదాము. హల్లెలూయా. వాళ్ళ మాట ఎంత మేము పోతే ఎప్పుడు మేము పాడైపోయాము. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళే లోకానికి రాజులైనారు, వాళ్ళే లోకానికి అరసరైనారు. హల్లెలూయా. వాళ్ళ నుంచి వేరే ఎవరు లేదు లోకంలో. ఎవరు ఉంటారంటే ఉన్నారా? ఎవరు లేదు. వాళ్ళు ఇస్తారు. హల్లెలూయా. దానికి వాళ్ళకి సర్టిఫికెట్ ఫస్ట్ ఇచ్చినారు నా బిడ్డ అనేసి. హల్లెలూయా. నా బిడ్డ అనేసి కోటి జనాలు ఉంటారు, అందరిని తోసి మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు పరలోక రాజ్యానికి భాగ్యస్తుడు అయినారో వాళ్ళు మాత్రమే పిలిచేది, ఇంకెవరిని పిలిచేది రైట్స్ లేదు. మనకంతా పని లేదా? సండే వస్తే లేదా? ఉందా లేదా? ఇక్కడ లత శిష్యులు ఇస్తుంటే వాళ్ళు ఊరికి పోయా అది ఇది చేసుకొని పండగ గిండకి అంతా చేసుకొని ఇప్పుడు ఏమో పితృపక్షాలు కూడా చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అందరికీ ఒక కమిట్మెంట్ ఉంటుంది. అదంతా మనకి లోకం కార్యం తప్పించి తీసి పారేసి మమ్మల్ని ఎందుకు అడుగుతారంటే, ఎందుకు పిలిచినారు? ఇన్ని రోజులు పట్టిన పాడు చాలు, ఇన్ని రోజు నుంచి నీ పడుతున్న కష్టాలు చాలు, నువ్వు నన్ను నిలబడించు, నా జరుగుతా ఉండేసి అందరూ వేసి మమ్మల్ని దేవుడు పిలుచున్నారు. హల్లెలూయా. మేము జాగ్రత్తగా మేము కాపాడాలి. వాటి మాటల్ని కొత్తగా మన హృదయంలో ఎదిగి పోవాలా. అప్పుడే మనకి పరలోక రాజ్యం, కరెక్టా? నాకు ఇచ్చిండే ఆయుష్ 60, 70, 80 దేవుడు ఎంత ఇచ్చినాడో వాడిని ఎప్పుడు మనకి దేవుడు పిలుస్తాడో ఆర్థంగా మేము ఎదుగుతూనే ఉండాలి. లోకల కార్యం కాదు, దేవుని కార్యం ఎదుగుతూనే ఉండాలి. 1 by 1 మనకు దొరుకుతూనే ఉంటుంది. మనకు తెలిసేది దొరుకుతూనే ఉంటుంది. ఎదుగుతారా? ఎంతైనా ఎదుగుతారా దేవుని కార్యం? ఎదిగేమో ఉడుకురా, కరెక్టా? ఉడుకురా, ఎదుగుతారా? ఎంజాయ్ ఎదుగుతారు చేయదు. కొత్త కార్యాలు రావాలి. హృదయంగా చెత్త ఉంటుంది, చెత్త పారేయాలి.
కొత్త జన్మ ఇంకా హల్లెలూయా హల్లెలూయా. అగ్గి పెడితే అట్లే టకటకరాని మంటల అట్లే మంటలో వణుకుడు. హల్లెలూయా. ఎప్పుడు మేము తయారుగా ఉంటే అగ్ని లోగా ఉంటే నీ ముందర నిలుచుకోలేడు కూడా వాళ్ళే నీ ముఖంలో ఉండే ప్రశాంతత చూసి వాళ్ళే అనిపిస్తారు. ఎన్నో సాక్ష్యాలు అది ఉంది, మీ దగ్గర చెప్పినారు. హల్లెలూయా. ఏమేమో ప్రాబ్లమ్స్ ఉంటుంది, పరిస్థితులు ఉంటుంది, నేను మీ దగ్గర చెప్పినాను. దానంతా కరెక్ట్గా ఏం చేయాలంటే ఎప్పుడు కొత్తగా మార్చుకోలేదంటే మనలాగా దగ్గర జనాలు ఎవరు ఉండేది. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు మనకి ఇచ్చే కార్యం అదే, నువ్వు నన్ను వెంబడించు, లోకం కాదు. హల్లెలూయా. ఎవరే నన్ను వెంబడించు, నువ్వు వెంబడించిన నా ఎంటరా అన్ని వెంబడించు. లోకంలో కార్యం కాదు, లోకంలో ఉండే జనాలు కాదు, లోకంలో ఉండే వ్యక్తిని కాదు. హల్లెలూయా. యేసు ప్రభువుని వెంబడించడం కావాలా? హల్లెలూయా. యేసు ప్రభు రహస్యం తెలుసుకోవడానికి దాహంలో ఉండాలి. దాహంలో ఉంటేనే మనకి కార్యం జరిగింది. అర్థమైందా? దాహంలో ఉంటారా, తింటారా, ఫైర్ ఉండాలా, అగ్నిగా ఉండాలా మన హార్ట్. హల్లెలూయా. అందులో నేను మనకాలిస్తాను, ప్రార్థన చేస్తాను. కీర్తన